అపరిచితుడు రేంజ్ లో యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన మావయ్య. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. నీ సమస్య ఎటువంటిదైనా అపరిచితుడికి చెప్పు. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా కదా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తాం. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. కాపాడండి ఓయమ్మ, ఫేస్ టు ఫేస్. నన్ను వదులు తల్లి, నీకు దండం పెడతా అని అంటున్నా పవన్ కళ్యాణ్. మీరే కదా యాక్ట్ చేసిన దాంట్లో బాగా ఇబ్బంది పెట్ట జుట్టు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను దుర్మార్గుడు. రవిత గారు ప్లీజ్ వెల్కమ్. ఏమన్నాడు రా బాబు? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ అటు వెళ్ళిపోయింది. ఓకే ఓకే తాగిన వాటర్ బాటిల్ ఎందుకు ఆయన తాగి పాడేసిన అది నేను జాగ్రత్తగా ఇలా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నిధి గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేస్తారు, బయట 100 చేసినా ఒకటే అని. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కానీ ఆయన ముక్కుకు పెట్టుకున్న మాస్క్ నేను తీసుకుని ఒకసారి నా ముక్కుకు పెట్టుకుని హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఇది ఆయన తాగింది అంటే ఆయన ఎంగిల్ చేసిన వాటర్, అందుకు నాకు చాలా ఇష్టం. అది పసికోన కాదు, కసికోన. ఆవిడకి ఒక చిన్న కరెక్షన్, ఇంత సినిమా చేసి చచ్చిపోతే చాలు, ఇంకే సినిమా చేయకపోయినా పర్లేదు. ఈ కొండ ఓవరాక్షన్ అస్సలు చూడలేకపోతున్నాను. తిరుపతి ఏం ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మీ అరుపులు కేకలు వింటా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉండదు మన తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. అరే నిజంగా కింద ఎకరం 5కి దిగిపోద్ది. చాలా పెద్దోడినై పొడుస్తాను స్వామి. ఇదేదో సినిమాలో డైలాగ్ కదా, నేను ఆ సినిమా చూడలేదు. పోయి టాప్ లో పోయి కూర్చుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వానెక్క ఏ నా కొడుకు మన నాపేదేలే. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మీ అందరికి ఒక మాట చెప్పాలా? చెప్పు, చెప్పి తగలడు. నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పిందేలే. చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది. గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మా జగనన్న మళ్ళీ వస్తే మోసం గ్యారంటీ అని అంటున్నా శ్యామలక్క. జగనన్న ఒక్కసారి రాగానే
ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.